బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ చూద్దాం ఒకసారి. లూకా సువార్త 19వ అధ్యాయము 41, 42 వచనాలు చదువుకుందాం. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ ఒకసారి చూడండి, దేవుని వాక్యం చూసుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము 41, 42 వచనాలు. నాకు ఎవరైనా మైక్లో చదివి సహాయం చేయండి అన్న. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచియుండ నీయని దినములు వచ్చునని చెప్పాను. చాలు తల్లి. చూడండి, ఇక్కడ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారు యెరూషలేము వీధులలో ఆయన వస్తున్న సమయంలో, అంటే బేత్పగ, బేతనయ అనే పట్టణాలు గుండా ఆయన్ని ఒక గాడిద మీద ఆయన్ని ఊరేగిస్తూ ఆయన స్తుతిస్తూ అక్కడ ఆ ప్రాంతంలో ఆ పట్టణానికి సమీపించినప్పుడు దాని విషయమై ఏడ్చి అని ఉంది అక్కడ. అంటే ఏ పట్టణం అనుకుంటున్నారు మీరు? యెరూషలేము పట్టణము. అంటే యెరూషలేము పట్టణాన్ని చూసినప్పుడు ఆ పట్టణమును విషయమై ఆయన ఏడ్చాడు అని ఉంది అక్కడ. ఎందుకంటే చూడండి, దేవుడు ఎన్నో కార్యాలు ఆ ప్రాంతాల్లో కూడా దేవుడు చేసిన మనుషుల్లో ఇంకా రక్షణ పొందకోకుండా, నిజమే దానికి కలగబో దుర్గతని విషయమై దేవుడికి అన్నీ తెలుసు కాబట్టి ఆయన ముందుగానే దానికి జరగబోయే నష్టం విషయంలో, ఆ పట్టణ విషయంలో ఆయన చాలా ఏడుస్తూ ఉన్నాడు. మనకైతే జరిగిపోయిన విషయాల గురించే బాధపడతాం, కానీ దేవునికైతే జరగబోయే విషయాలన్నీ కూడా ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆయనకి సమస్తం విరిగినవాడు. నిజమే. ఎందుకంటే చాలామంది ప్రవక్తలు కూడా కొన్నిసార్లు ఎలీషా కాలంలో కూడా హజాయేలు విషయంలో అతని గురించి నిజంగా నువ్వు రాజు అవుతావు అని చెప్పి అతని విషయంలో ఏడుస్తాడు. ఏంటయ్యా నా గురించి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నువ్వు చేయబోయే విషయాలన్నీ కూడా నాకు కనబడుతున్నాయి, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటావని అతని గురించి మాట్లాడినప్పుడు, అంటే నాకు అనిపించింది ప్రవక్తలకి దేవుడు ఆ జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు. నిజమే. మరి ప్రవక్తలే చెప్పగలిగింది దేశానికి తెలీదా? నిజమే కదా. మరి ఇక్కడున్న మనందరి విషయాల్లో కాసేపటికి ఏం జరుగుద్దో మనకు తెలియదు, కానీ నీ గురించి నా గురించి మనందరి విషయంలో కూడా దేవుడికి ఆయన ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. అందుకని ఏదైనా ఒకవేళ మన విషయంలో మనకు తెలియకోకుండానే మనం ఏదో అనుకుంటూ చాలామంది ఇలాగే సంతోషంతో ఉన్నాం అనుకుంటారు. ఈ 2-3 రోజుల కింద ఒక వార్త విన్నాం, కర్నూలులో బస్సు అనుకుంటా కదా, అది చక్కగా ఏసీ స్లీపర్ కోచ్లో అందరూ వెళ్ళిపోతున్నారు. తెల్లవారుజామున వాళ్ళకి తెలియకోకుండానే వాళ్ళందరూ ఒక నిప్పు అనేది వాళ్ళకి అంటుకుపోవటం, ఆ పరిస్థితిలో వాళ్ళు ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో దగ్గర 20 మంది దాకా చనిపోయినట్టుకున్నారు దానిలో. అంటే చూడండి, అక్కడ చూస్తున్న కొన్ని పరిస్థితులు బట్టి చూస్తుంటే మనం ఎవరం కూడా కొన్నిసార్లు ఊహించలేం. వాళ్ళందరూ అనుకోవచ్చు, వాళ్ళు చక్కగా వాళ్ళు బయలుదేరే ముందు అమ్మ ఎదురు రావే నువ్వు అనుకుంటా బయలుదేరే వచ్చిన బ్యాచ్ కూడా ఉంటారు కొంతమంది. ఇలాగూ రకరకాలుగా వాళ్ళు ప్రార్థన చేసి వెళ్ళే బ్యాచ్ కొంతమంది ఉండొచ్చు. ఎవరైనా వాళ్ళ పద్ధతి ప్రకారము కొంతమంది ముహూర్తాలు చూసుకుని కూడా దాటి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే మళ్ళీ ముహూర్తం దాటిపోతే తేడా వచ్చేస్తుందేమో అని చెప్పేసి ముందే బయలుదేరే బ్యాచ్ కూడా ఉంటుంది. ఎన్ని రకాలుగా చూసుకున్నా వాళ్ళు ఎవరికీ తెలియదు. ఏం తెలియదు, కాసేపట్లో ఆ బస్సు తగలడిపోద్దాయి, మనం పడుకున్న బస్సులోనే చాలామంది చనిపోతారన్న సంగతి అక్కడ వెళ్ళిన వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు. చూడండి, కొన్నిసార్లు ఏ విధంగా ఎలా ఉంటాయో మనకు అర్థం కాల. అక్కడ ఒక కుర్రోడు తాగేసి బండి మీద వస్తా దారిలో ఎక్కడో డివైడర్ కొట్టేసి వాడు పడిపోయాడు. అక్కడ దెబ్బకి అక్కడ చచ్చిపోయాడు. ఆడు ఫ్రెండ్ మొత్తాన్ని దూకాడు, చూసాడు. ఇక ఆ ఫ్రెండు తీరా చూస్తే చచ్చిపోయాడు. ఇద్దరు మత్తులోనే ఉన్నారు బాగా. ఇక కనీసం ఆయన బయటికి లాగేద్దామని చూసి ఆయన బండి అన్న లాగుదామని ప్రయత్నం చేశాడు, కానీ ఈ లోపే బస్సు అనేది వచ్చేస్తే వాడు ఏమీ చేయలేని పరిస్థితిలో ఆ బస్సు ఆ మోటార్ సైకిల్ని అలా ఈడ్చుకుంటూ చాలా దూరం వెళ్ళిపోతే, ఆ ఈడ్చుకునే క్రమంలో జరిగింది ఏంటంటే పెట్రోల్ ట్యాంక్ ఊడిపోయటం, ఈ బండి మీద వెళ్తున్నప్పుడు నుప్పు రవ్వలు వెళ్ళి ఆ పెట్రోలు ఇవి ఏకం బాకం మొత్తం అయిపోయి తగలాడింది. వాళ్ళ కర్మ కొద్ది ఏంటో దాంట్లోనే 200-300 సెల్ ఫోన్లు కూడా ఉన్నాయంట దాంట్లో.
ఈ ఫ్లిప్కార్ట్ కూడా ఏమంటే దానిలో కొన్ని ఆ యొక్క సెల్ ఫోన్లు కూడా దానిలో చాలా ఉన్నాయంట. ఆ సెల్ ఫోన్లు బ్యాటరీలు కూడా ఆ హీట్కి అవి కూడా కొన్ని పేలినాయి అని కూడా అదొక కారణం అంటున్నారు. అంటే చూడండి, ఒకదానికి ఒకటి తోడయి జరగరాని నష్టం. ఎవరికి తెలుసు కాసేపట్లో మా పరిస్థితులు ఇలా అయిపోతాయని? ఎవరికి తెలియదు కొన్నిసార్లు. కానీ ఒకటి, మన గురించి సమస్తం విరిగిన దేవుని యందు మన భయభక్తులు కలిగింటే వాక్యం ఏం చెప్తుంది తెలుసా? యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలో కావాలని వారిని రక్షించును. అందుకని యాకోబు అంటాడు, రేపేం సంభవించనో మీకు తెలియదయ్యా. మనం ఇంతలో ఉండి అంతలో ఆవిరి వంటి వారు. మనము ఇంతలో ఉండి అంతలో ఆవిరి అంటే మన జీవితాల్లో కొన్నిసార్లు ఈ పరిస్థితులు ఎలా మారిపోతే మనకు తెలియదు. ప్రభుత్వం వారు ఎన్నో చెప్తున్నారు, అయ్యా మెందా తుఫాన్ వచ్చేస్తుంది, అది చాలా బీభత్సంగా ఉంటుంది, మచిలీపట్నం నుంచి కాకినాడ వరకు జనాలకి ఈ రకరకాలైన పరిస్థితుల్లో మరి ఎన్నో వాళ్ళకి తెలిసిన జ్ఞానాన్ని బట్టి చెప్తారు కొంతమంది. ఎందుకంటే శాస్త్రవేత్తలకు అన్నీ తెలుసు, దాని పరిస్థితిని బట్టి అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆ సైక్లోన్ గురించి వాళ్ళు చెప్పగలిగి చెప్తారు. కానీ చూడండి, అది ఎక్కడ దిశ మార్చుకుంటుందో తెలీదు, ఎక్కడ కామ్ అయిపోద్దో మనకైతే సమస్తం ఎరిగిన దేవుడికి అన్నీ తెలుసు. అర్థమైందా? ఆయన ఒక రోజున ధోనిలో ఉన్నప్పుడు ఏం చేశాడు సార్? గాలి సముద్రమా ఆగు అన్నాడు. అయితే ఏమన్నాడు? గాలిని ఆగిపోమన్నాడు, సముద్రాన్ని నిమ్మలించమని. అంటే గాలి సముద్రం రెండు కూడా ఏమైపోయినాడు? కామ్ అయిపోయింది. అంటే చూడండి, దేవునికి సమస్తము తెలుసండి. ఆయన మాటకి సమస్తం లోబడుతున్నాయి. కానీ దేవుని బిడ్డలుగా ఉంటున్న మనం లోబడుతున్నామా? యెషయా అన్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియగ్గు, నేను పిల్లల్ని పెంచి పెద్దవారినిగా చేశాను, కానీ వాళ్ళు నా మీద ఏమవుతున్నారు? ఇవాళ తిరగబడుతున్నారు. అంటే దేవునితో తిరగబడతామంటే పొట్టేసుకుంటామనే అర్థం ఏంటి అక్కడ? దేవుని మాట వినకపోవటం, దేవుని మాట వినకోకుండా మనకు నచ్చినట్లుగా మనం జీవించటం. దేవుడు ఎందుకంటే మన విషయంలో ఆయన ఏడుస్తున్నాడు. ఆయన అన్నాడు, ఆ పట్టణాన్ని చూసి దాని విషయం ఆయన ఏం చేశాడంట? ఏడ్చెను అన్నది వాక్యంలో. అవునండి. ఎందుకు ఆ మాట అంటున్నాడు? నాకు ఇంకో మాట గుర్తొచ్చింది. మత్తయి సువార్త రండి ఒక్కసారి రండి, 10వ అధ్యాయంలో 20-21 వచనాలు ఒకసారి చదువునాను. ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయము 20-21 వచనంలో దేవుడు ఎక్కడ బాధపడుతున్నాడు అయ్యో అంటూ. ఏమ్మా నాన్న మత్తయి సువార్త 11వ అధ్యాయం తల్లి, 11వ అధ్యాయము 20-21 వచనం చదువుతాను. పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెను, ఏ పట్టణములో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెను, ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవుట వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. అయ్యో కొరాజీనా, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకొని మారు మనసు పొందియుందురు. 23 కూడా చదివాను ఒకసారి. కపెర్నహూమా ఆకాశం మట్టుకు హెచ్చింపబడిదవా, నీవు పాతాళం వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన అది నేటి వరకు నిలిచియుండును, అది నేటి వరకు కూడా నిలిచియుండును. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, దేవుడు బాధపడుతున్నాడు. అయ్యో అని ఎప్పుడంటారు చెప్పండి? ఏదైనా ఒక నష్టం జరగబోయినప్పుడు, మనకు ఏదైనా వార్త విన్నప్పుడు ఎవరైనా నోట్లోంచి వచ్చే మాట ఏంటి తెలుసా? అయ్యో అంత విపత్తు జరిగిందా, అలాంటి సిట్యువేషన్ జరిగిందా? నిజమేనండి. కొన్నిసార్లు ఏదైనా జరిగిన సంఘటనల గురించి మనం వింటూ ఉన్నప్పుడు అయ్యో ఎందుకు ఇలా జరిగింది, వాళ్ళ కుటుంబంలో ఎందుకు ఇలా జరిగింది, ఇంత నష్టం ఎలా జరిగిందని చెప్పి అయ్యో అంటూ బాధపడతామండి. నిజమే. ఎందుకంటే దేవుని సువార్త ఎంతగానో వినిపించబడుతుంది. దేవుడు ప్రేమించి నిజంగా అనేక మందిని రక్షించాలని ఈ రోజున అనేక ప్రాంతాల్లో దేవుని యొక్క సువార్త ఎంతగానో వినిపించబడుతున్న ఈ కాలంలో కూడా చాలామందిలో ఎలా ఉంటుందంటే నిర్లక్ష్యం. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? పిమ్మట ఏ పట్టణములో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవుట వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. అంటే వాళ్ళు ఏం చేయట్లేదంటే
దేవుడు చేసిన కార్యాలు కళ్ళారా చూసినా సరే వారు ఏ అనుభవంలోకి వెళ్ళలేకపోతున్నారు. మారు మనసు పొందటానికి వాళ్ళు సముఖత లేదు. ఎందుకు మారు మనసు పొందటానికి వాళ్ళు ఇష్టపడతలేదు అంటే, వాళ్ళ హృదయాల్లో ఇప్పుడే మారు మనసు పొందితే నేను కొన్ని మానుకోవాలి, నా స్వేచ్ఛగా నేను అన్నీ కూడా ఈ లోకంలో తిరగాలంటే నేను దేవుని బిడ్డగా మారితే నేను కష్టం ఎన్ని కూడా, అందుకనే కొంతకాలం నేను లోకంలో జీవించి లోకంలో ఎంజాయ్ చేసి చచ్చిపోయే ముందు సెలువు మీద దొంగలాగా నేను కూడా పరలోకి వెళ్ళిపోదాం అనుకుంటారు కొంతమంది. నీ చేతిలో నా చేతిలో ఉంటే మనం అనుకున్నట్టుగానే ఏదైనా చేయొచ్చు. మన చేతిలో ఉందా మన లైఫ్? చెప్పండి. మనం ఇంతలో ఉండి అంతలా ఆవిరు వంటి వారు అని మన జీవితంలో వాక్యం చెప్తుంటే కొన్నిసార్లు మనకు అన్నీ తెలిసి కూడా దేవుని యొక్క కార్యాలు అన్నీ అనుభవించి కూడా మారు మనసు పొందండి, రక్షణ పొందండి, బ్యాప్టిజం తీసుకోండి, ప్రభు బలలో పాల్గొమని ఎన్నోసార్లు దేవుడు మనతో మాట్లాడుతున్నా ఎందుకో నిర్లక్ష్యం తెలుసా? నిజమే. అందుకన్నాడు ఆయన, మీ మధ్య చేయబడిన అద్భుతాలు ఆ తూరు సీదోను పట్టణంలో చేసినడితే ఆ పట్టణంలో వారంట పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఉండేవాళ్ళు. నిజమే. అందుకని ఆయన ఏడుస్తున్నాడు. ఆ పట్టణం విషయంలో ఏడుస్తున్నాడు అంటే అర్థం ఏంటి తెలుసా? ఆ సంఘము, ఆయన కోరుకున్న ప్రజలు దేవుని యొక్క మార్గములో లేకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుడిని అంటే లెక్కలేనట్టుగా వాళ్ళ యొక్క ప్రవర్తన చూసినప్పుడు దేవుడు వారి విషయంలోనూ అలాగే ఆ పట్టణముకు జరగబోయే దుర్గత విషయంలో కూడా దేవుడు వారి విషయంలో ఎంతో బాధపడుతున్నాడు. నిజమేనండి. మరి యేసు ప్రభు ఏడవటం ఏంటి? సామాన్యంగా ఆడవాళ్ళు తొందరగా ఎడుతారు. ఏదో చిన్నదానికి కూడా ఏదన్నా పిల్లడికి దెబ్బ తగిలినా ముందు ఆడవాళ్ళు గబగబా ఏడిచేస్తారు. మగవాళ్ళు కొంచెం వాళ్ళు కొంచెం నిబ్రంగా కలిగి ఉంటూ ఉంటారు. ఆడవాళ్ళు ఏడిచినంత తొందరగా మగవాళ్ళు గబుక్కుని ఏడవరు. అందుకని ఒక పెద్ద ఆయన అన్నాడు, ఏడిసే మగవాడిని నవ్వే ఆడవాళ్ళంట నమ్మకూడదంట. అంటే చూడండి, అంత రివర్సు. ఏడిసే మగవాడిని నమ్మకూడదంట, నవ్వే ఆడవాళ్ళని కూడా నమ్మకూడదంట. అంటే సామాన్యంగా ఆడవాళ్ళు ఏడుస్తారు ఎక్కువగా. ఏదైనా చిన్న బాధ వచ్చినా, ఇప్పుడు పెళ్ళిళ్ళకి గబుక్కుని వెళ్ళిపోతుంది అనుకోండి, అమ్మాయి వెళ్ళిపోతుంది అనుకోండి, ఇక వాళ్ళు ఏదో అయిపోయింది అన్నట్టుగా, ఇక నా కూతురు వెళ్ళిపోయింది అన్నట్టుగా ఇక ఏడు చేసుకుంటూ ఉంటారు. ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఆడవాళ్ళు కొంచెం తట్టుకోలేక, ఒక డాక్టర్ గారు చెప్పాడు, అందుకని ఆడవాళ్ళకి ఎక్కువగా గుండె జబ్బులు రావంట, మగవాళ్ళకే వస్తాయంట. ఎందుకంటే ఈ ఆడవాళ్ళు ఏడిసేయో లేకపోతే ఎవడికో మొత్తం చెప్పేసి ఎక్కడ లోపల దాచుకోరు కదా, ఇక ఎంతసేపు ఇక మొత్తం అంతా కక్కెత్తి వాళ్ళ గుండెలో బరువంతా ఏమైపోద్ది, దిగిపోద్ది. మగవాళ్ళు ఏమో లోపలంతా దాచుకుంటారంట, బాధ లోపల దిగమింకుంటూ ఉంటారంట, వాళ్ళకేమో స్ట్రోక్లు ఎక్కువ వస్తాయంట. అంటే అనుభవం మీద కొంతమంది అలా చెప్తూ ఉంటారు. చూడండి, మరి దేవుని యొక్క దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఆయన ఎందుకు ఏడిచాడు? ఆయన కొరడా దెబ్బలు బట్టి ఏడవలేదే, ఆయన సిలువకు అప్పగిస్తానని ఏడవలేదే. ఎవరి విషయంలో ఏడిచాడు? ఆయన కోరుకున్న పట్టణము, ఆయన ప్రజలు మారు మనసు పొందకపోవుటను బట్టి దేవుడు ఎన్ని ఆశ్చర్యకార్యాలు, ఎన్ని అద్భుతాలు ఆ ప్రాంతంలో జరిగించినా వారు మారు మనసు పొందకపోవటాన్ని బట్టి వారి విషయంలో దేవుడు ఎంతో బాధపడుతున్నాడు. అవునండి. ఎందుకంటే కొన్నిసార్లు మనుషులకి అర్థం కానిది ఏంటో తెలుసా? చూడడం ఒక్కసారి మళ్ళా లూకా సువార్త 19వ అధ్యాయం 43వ వచనం చదువునాను ఒకసారి. లూకా సువార్త 19వ అధ్యాయము 43వ వచనంలో, ప్రభు నిన్ను దర్శించిన కాలం ఏమన్నాడు అక్కడ తెలుసా? ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచియుండని అనే దినములు వచ్చునని చెప్పాను. అంటే జరగబోయే నష్టాన్ని గురించి అక్కడ చెప్తున్నాడు. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరుగకుంటివి గనుక. దేవుడు ఆ ప్రాంతంలో ఎన్ని కార్యాలు జరిగించి ఎన్ని అద్భుతాలు జరిగించినా వాళ్ళకి అర్థం కాలేదు వాళ్ళకి. అంటే దేవుడు అంటే యేసు ప్రభు వారు మా ప్రాంతం వాడే కదా అన్నట్టుగా. అందుకని అన్నాడు, మీరు ఊరుకుంటే అంట రాళ్ళు కేకలేస్తాయి. ఈ రోజున సువార్త అనేక మంది అన్ని జనులు, మీరు పౌలు గారి యొక్క జీవితంలో కూడా చూస్తే దేవుడు పౌలు గారిని ఎక్కడ వాడుకున్నాడు? ఎక్కువగా అన్ని జనుల మధ్య వాడుకున్నాడు.
ఎందుకంటే అనేక సందర్భాలను చూస్తే యూదులే వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు. ఆయన యూదులే వ్యతిరేకంగా ఆయన దెబ్బలు కొడతా చూశారు. మరి ఎన్నిసార్లు అవమానాలు నిందలు వచ్చినప్పుడు ఆయన దేవుడు అన్నాడు, నేను అన్ని జనుల మధ్య నిన్ను బలంగా వాడుకుంటాను. అవునండి, ఈ రోజున ప్రార్థనకు వస్తున్న మన జీవితాల్లో కూడా దేవుని సువార్త ప్రకటించవలసిన మనకు ఒక బాధ్యత దేవుడు అప్పగించాడు. దేవదూతలకు కూడా ఇవ్వని గొప్ప ధన్యతను దేవుని పరిచర్య చేయటానికి దేవుడు మనకు అప్పగించిన ఈ పరిచర్యను చేయటానికి మనం సిగ్గుపడేవారుగా ఉండకూడదు. ఎందుకో తెలుసా? మీరు రాజులైన యాజక సమూహం అన్నాడు. ఎవరంట మీరు? మీరు రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఎవరంట మీరు? దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఆయన ప్రజలుగా ఆయన ఇచ్చిన ఆధిక్యత ఏంటి తెలుసా? సమాజం ఒకవేళ తక్కువగా మాట్లాడొచ్చేమో, మనుషులు ఎవరైనా ఒకవేళ నేను హేళనగా మాట్లాడొచ్చేమో, కానీ మనం ప్రభు బిడ్డలుగా దేవుడిచ్చిన అవకాశం ఏంటి తెలుసా? ఆయన కుమారులము, ఆయన కుమార్తెలము. వాక్యం ఏం చెప్తుందంటే, తనని ఎందరైతే అంగీకరించారో అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల గొట్టకు ఆయన ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. దేవుడిచ్చిన అధికారం అనేది. ఆయన ఇచ్చిన అధికారంతో ఆయన ప్రభువు వారు ఆ దినములో ముందే చెప్పారు, నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు. అవునండి, నాకన్నా గొప్ప కార్యాలు మీరు చేస్తారు. ఎన్ని కార్యాలు దేవుడు ఆ దినముల్లో జరిగించినట్లుగానే ఆ రోజున్న దేవుడు ఈరోజు కూడా మనతో ఉన్నాడు. ఎందుకంటే నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడతాయి. మన ఆత్మీయ జీవితంలో మనం ఎన్నో కార్యాలు చూడవచ్చు, కానీ రక్షణ పొందుకోకుండా ఉంటే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఒకవేళ దేవుడు నిన్ను ప్రేమించి ఒకవేళ క్యాన్సర్ వ్యాధి నుంచే బాగు చేశాడు అనుకో, వెరీ గుడ్. ఏదైనా ఒక గొప్ప యాక్సిడెంట్ నుంచే నిన్ను తప్పించి దేవుడు నిన్ను సజీవ లెక్కలో ఉంచాడు, మరీ మంచిది. దేవుడు నన్ను కాపాడాడని ఒక సాక్ష్యం చెప్పేసి నువ్వు ఒక అరటికాయ గేల తీసుకొచ్చి అందరికి పనిచేసావు, వెరీ గుడ్. అంతటితో అయిపోయిందా? వీళ్ళు అనుకుంటారు జనాలు, ఏదో కొట్టిచ్చేస్తే ఇక నీకు నాకు బాకీ లేదన్నట్టుగా అనుకుంటున్నారు జనాలు. వాళ్ళు ఒక స్వీట్ ప్యాకెట్ తీసుకొచ్చేసి మనం అందరికీ పంచేస్తే కృతజ్ఞతతో నేను స్తుతికూటం పెట్టుకుని 4 చేతులు కడిగిచ్చేస్తే అయిపోయింది అనుకుంటారు. దానికోసమైనా దేవుడు నేను బాగు చేసింది? దానికోసమైనా దేవుడు నేను రక్షించింది? దేవుడు ఎందుకు విడిపించాడు? ఒక దినమందు మరి పేతురు, యోహాను వీళ్ళు చేపలు పట్టుకుంటూ వాళ్ళు గలిలీ సరస్సు తీరంలో ఉంటున్నప్పుడు ఒక్క చేప కూడా పడలే అక్కడ. ఆ రాత్రంతా ప్రయాసపడ్డా కానీ ఒక్క చేప కూడా పడన్న సమయంలో ప్రభు అన్నారు, నీ దోణిని కొంచెం లోతుగా నడిపించి కుడి పక్కన వలయి అన్నారు. దోణిని కొంచెం కుడి పక్కన నడిపించి వలవేయి అంటే ఆయన మనసులో ఉన్నది కూడా చెప్పేశాడు, నా ఏళ్ళువాడా రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ ఒక్క చేప కూడా మాకు పడలేదు, అయినను నీ మాట చొప్పున నేను వల వేస్తాను. నా టాలెంట్ మాత్రం పనిచేయలేదయ్యా, నీ మాట చొప్పున నేనేం చేస్తాను? వల వేస్తాను అని చెప్పి అప్పుడు వల వేసినప్పుడు జరిగింది తెలుసా? విస్తారమైన చేపలు, వల పిగిలిపోయేంతగా చేపలు పడినప్పుడు వాళ్ళు నిజంగా ఆ యొక్క సంఖ్యలు చేసి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఆ చేపల రాశిని చూసినప్పుడు పేతురు చేపల గురించి మాట్లాడలేదు కానీ ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళాడండి. ఏమన్నాడు తెలుసా? నేను పాపాత్మున్నయ్యా, నన్ను విడిచిపెట్టు. నేను పాపాత్మున్నయ్యా, అసలు నువ్వు ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప రక్షకుడు ఉన్నావు నువ్వు. మాకు ఆ గ్రహింపు లేకోకుండా మా ప్రయత్నాలు ఎన్నో చేశాం. నిజమే, దేవుడు సర్వశక్తిమంతుడన్న సంగతి మర్చిపోయి ఈ రోజున మన ప్రయత్నం మనకు అన్నీ తెలుసు అన్నట్టుగా మన జ్ఞానాన్ని బట్టి మనం నడుచుకుంటాం. లేదు లేదు, అందుకని వాక్యం చెప్తుంది, స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికించాలి. ఎవరి యందు నమ్మికించాలా? మన జ్ఞానము కాదు, మన తెలివితేటలు కాదు. మనం కొన్నిసార్లు మనకున్న దాన్ని బట్టి అనుకుంటాం, కానీ దేవుని కృప లేకపోతే మనం ఏమీ చేయలేమండి. అవునండి, దేవుని యొక్క బిడ్డలుగా ఆయన ఇచ్చిన అధికారము దేవుడు నిజంగా నువ్వే స్థలముకి వెళ్ళిన ఒక ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఎవరు నీతో ఉండాలో తెలుసా? ప్రభు నీతో వస్తే.
ప్రభు నీతో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా జయమే. ఏ ప్రాంతంలోకి వెళ్ళినా, ఏ స్థలంలోకి వెళ్ళినా, దేవుని యొక్క కుమారులుగా, దేవుని యొక్క కుమార్తెలుగా ప్రభువును నువ్వు ఎప్పుడైతే ఘనపరుస్తావో దేవుడు తప్పకుండా నీ జీవితాన్ని ఘనంగానే ఎంచుతాడండి. అవునండి. ఇంకొక మాట నేను చూపిస్తాను మీకు. మత్తయి సువార్తలోనే 23వ అధ్యాయము 37వ వచనం కూడా చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనం. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఉంటిని గాని మీరు వల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. మీ ఇల్లు మీకేమైపోయింది? యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారు రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగో చేర్చుకొనినో అలాగే నేను నీ పిల్లలను ఎన్నోసార్లు చేర్చుకున్న వల్లని ఇంటిని కానీ మీరు వల్లక పోతారు. ఎన్నోసార్లు దేవుడు మనకు తరుణాలు ఇస్తున్నాడండి. యెరూషలేముతో మాట్లాడినట్టుగా ఈరోజు ఆయన సంఘముతో కూడా దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ఎన్నోసార్లు కూడా దేవుడు మనల్ని ప్రేమించి మనందరూ కూడా ఆయన బిడ్డలుగా ఆయన రెక్కల కింద ఆశ్రయము దొరకాలని, ఆయన విడిచి మనం బ్రతకలేమని, ఆయన హత్తుకుని జీవించాలని, ఆ మారు మనసు అనుభవంలో మనం ఎదగాలని దేవుడు ఎన్నోసార్లు మనతో మాట్లాడితే ఇంకా టైం ఉంది పాస్టర్ గారు అంటారా? ఇంకా నాకు టైం ఉందండి, నా పెద్ద వయసు అయిపోతుంది, మారు మనసు పొందండి, రక్షణ పొందండి అయ్యా అని అండా ఉండంటే ఈసారి గ్యారెంటీ అండి. ఈసారి మనుషుల్లో చాలామంది ఎలా ఉంటుందంటే రేపు 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 అన్నట్టుగానే రక్షణను కూడా ఏం చేస్తారు? నిజమేనండి. వాక్యం ఏం చెప్తుంది? నేడే రక్షణ ఆనందం పొందండి, యేసు ప్రేమను కనులారా చూడండి, నేడే రక్షణ ఆనందం పొందండి, యేసు ప్రేమను కనులారా చూడండి. హల్లెలూయా 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 హల్లెలూయా, నేడే రక్షణ ఆనందం పొందండి, యేసు ప్రేమను కనులారా చూడండి. రక్షణ ఎప్పుడంటండి? నేడే రక్షణ. కానీ ఈ రోజున అనేక మంది యొక్క జీవితాలలో ప్రభు అంటున్నారు, అక్కడ ఏమన్నాడు? యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూ నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగూ చేర్చుకొనెనో అలాగూ నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొని ఉంటిని కానీ మీరు వల్లకపోయి లోబడలేదు. ఎన్నోసార్లు మీకోసం నేను ఉపవాస కూటాలు పెట్టించాను, ఎన్నోసార్లు మీకు ఎన్నో మీటింగులు మీకోసం పెట్టించాను, ఎన్నో ఆరాధనలో దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాను, కానీ ఎన్నోసార్లు నేను కొంచెం మానుకోలేనండి, ఇంకా కొంచెం నాకు ఈ బలహీనత ఉందండి, నేను ఇంకా ఈ యొక్క మానుకోలేకుండా ఆ అమ్మాయి కోసం నేను ఉండలేకపోతున్నాను చూడకుండా, ఆ అబ్బాయి కోసం నేను చూడకుండా ఉండలేకపోతున్నానండి, ఫోన్ మాట్లాడుతుంటే నాకు ఎక్కంత బాగుంటుందో. జనాలకి ఎలా ఉంది తెలుసా? ఈ ఫోన్ చెవుగాడి నుంచి పోవట్ల కొంతమందికి ఎంతసేపు, ఇక ఇవాళ వయసుతో భేదం లేదండి, ఇవాళ 8, 9 కాడి నుంచే మొదలైపోయింది. ఏంటి మీకు అర్థమైపోయింది ఇవాళ. సరే, ఇవాళ ఉన్న వాతావరణం, ఇవాళ ఉన్న పరిస్థితులను బట్టి చిన్న పిల్లలకు కూడా ఇవాళ చెప్పలేని పరిస్థితి అయిపోయింది. అవునండి. సెల్ ఫోన్ వచ్చినాక తెలవని విషయం అంటూ లేదు. మొత్తం గూగుల్ అమ్మని అడిగినా ఏదైనా చెప్పేస్తుంది. మొత్తం వాళ్ళకి అన్ని విషయాలు అర్థమైపోతున్నాయి. అందుకనే ఇక వాళ్ళు ఇక పెద్దవాళ్ళన్నా భయం లేదు, 1-2 సార్లు చూస్తారు, వాళ్ళు వస్తున్నారని చూస్తారు, కానీ తర్వాత నుంచి ఆడొస్తే మనకేంటంట అన్నట్టుగానే అమ్మంటే లెక్కలేదు, ఇంకా ఇంకోడన్నా లెక్కలేదు. ఎందుకంటే ఈ రోజున అనేక సందర్భాల్లో వాళ్ళ హృదయాలు ఏమైపోయినాయి? కఠినమైపోయినాయి. మారు మనసు గురించిన అవగాహన అనేది కూడా వాళ్ళలో ఉండట్లేదు ఈ రోజున. ఇప్పుడే ఎందుకులండి భక్తి ముసలోళ్ళకి అనుకుంటున్నారు ఇవాళ. భక్తి అంటే ఎవరికి అనుకుంటున్నారు? ముసలోళ్ళకి అనుకుంటున్నారు ఇవాళ. అంటే ఈ వయసులో మేము చక్కగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. ఈ రోజున
జరుగుతున్న సంఘటనలను బట్టి దేవుడు మన విషయంలో కూడా ముందే ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి మనల్ని ప్రేమించి మనం ఎక్కడ పాడైపోకుండా, మనం ఎక్కడ నశించిపోకుండా, మనం నశించి నరకానికి వెళ్ళకోకుండా దేవుడు మన విషయంలో ఆయన ఎన్నో మార్లు ఆయన రెక్కలగంతో చేర్చుకోవాలని మనం చూస్తున్నప్పుడు కొన్నిసార్లు కొంచెం నాకు టైం ఉందంటూ చాలామంది నిర్హేతంగా ఆయన ఏం చేస్తారు, ద్వేషిస్తున్నారండి. అవునండి. అందుకని యేసు ప్రభువును కూడా ఒక రోజున ఈ సమరయులో చేర్చుకోలేదండి. నిజమే. చూపిస్తాను మీకు ఒక మాట రిఫరెన్స్ కూడా చూడండి ఒకసారి. లూకా సువార్త 9వ అధ్యాయంలోకి రండి. 52 నుంచి అక్కడ 55 దాకా చదువుదాం. లూకా సువార్త 9వ అధ్యాయము 52 నుంచి 55 దాకా చదువునాను ఒకసారి. ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయుల యొక్క గ్రామంలో ప్రవేశించిరి గాని ఆయన యెరూషలేమునకు వెళ్ళి అభిముఖుడనైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. వారు ఆయన ఏం చేయలేదు, చేర్చుకోలేదు. మళ్ళీ ఒకసారి చదువుతాను. ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలని సమరయుల ఒక గ్రామంలో ప్రవేశించిరు కానీ ఆయన యెరూషలేమునకు వెళ్ళనభిముఖుడైనందున, అంటే వెళ్ళటానికి ఇష్టపడినందున వారు ఆయన్ను చేర్చుకొనలేదు. ఎవరో సమరయులు. సమరయుల మధ్యకు వెళ్ళినప్పుడు యేసు ప్రభువును వాళ్ళు చేర్చుకోలేదండి. ఎందుకంటే చూడండి, ఎన్నో కార్యాలు నిజంగా ఆ ప్రాంతంలో కూడా దేవుడు జరిగించాడు. మన సమరయ స్త్రీ కూడా తెలుసు. ఆమె జీవితంలో ఎన్ని అద్భుతంగా దేవుడు మార్చాడో, ఆమె బ్రతుకును గురించి కూడా మనకు ఆ సమరయ ప్రాంతం తెలుసు. ఎన్నో కార్యాలు చూసి కూడా కొన్నిసార్లు మనుషులు ఎలా ఉంటుందో తెలుసా, హృదయంలో చేర్చుకుంటానికి మనుషులు ఇష్టపడతలేదు. ప్రభు నా హృదయంలో ఉంటే నేను ఇంకా మిగతా పనులను నేను వెళ్ళలేను. నిజమేనండి. ఈరోజు నా దేవుడు మన హృదయం అనే తలుపుని తడుతున్నాడు. ప్రకటన గ్రంథంలో ఉందో మాట చూడండి, 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. 20వ వచనం చూడండి ఒకసారి. ఎవడైనా గనక నా స్వరం విని తలుపు తీస్తే వాని యొద్దకు నేను వస్తాను ఉంటుంది. అక్కడ చూడమ్మా, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం. ఇదిగో నేను తలుపునొద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని, ఎవడైనా సరే నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఈ రోజున దేవుడు మన హృదయం అనే తలుపును తడుతున్నాడండి. ఈ రోజున మనుషులు అనుకుంటున్నారు నేను ఇంకేదో గొప్ప గొప్ప కట్టించుకుంటాను, ఏదేదో చేస్తాను. ఆ రోజు నెబుకద్నెజరు ఉన్నాడు కదా, నేను కట్టించిన నగరం కదా అని ఆ పట్టణం విషయంలో తను అతిశయించి తన మనసులో అనుకున్నాడంట. కానీ తనకి అర్థం ఉంది ఏంటో తెలుసా, దేవుడు ముందే చెప్పాడు, ఒక దర్శనం ద్వారా ముందే చెప్పాడు. అబ్బాయి నువ్వు ఇలాగో ఒక పక్షి గోళ్ళలాగా వచ్చేసి, ఏకలు వచ్చేసి ఒక జంతువులాగా నువ్వు అరణ్యంలోకి వెళ్ళిపోయి గడ్డి మేస్తావు అని చెప్పి ముందే అవన్నీ చెప్పిన ఎంత టైం ఇచ్చాడు తెలుసా, దానిలో 12 నెలలు అని ఉంది అక్కడ. ఎంత అంటే ఎంతకాలం, సంవత్సరం టైం ఇచ్చినా తనలో ఏం మార్పు లేదు. అట్ట చెప్తాలి పాస్టర్ గారికి ఏం పని లేదు. ఈ రోజున మనుషుల్లో చాలామందికి కూడా అంటే నిర్లక్ష్యం, మారు మనసును గురించిన కొంతమందికి అవగాహన ఉండదు, కొంతమందికి ఇప్పుడే నాకు ఎందుకులే ఈ మారు మనసు అన్నట్లుగా కొంతమంది మానుకోలేని కొన్ని లోపల ఉండటం వల్ల దాన్ని బట్టి చాలామంది ఏమనుకుంటున్నారంటే మారు మనస్సును చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. వాళ్ళకి అర్థమైంది ఏంటో తెలుసా, బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడా, బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడా, గానా బ్రతికియుండు కాలముననే ప్రభుని కొలవండి, గానా బ్రతికియుండు కాలముననే ప్రభుని కొలవండి, హృదయమనెడు తలుపునొద్ద యేసునాథుండు,
హృదయమనడి తలుపు నొద్ద యేసునాదుండు నిలచి సదయుడగుచు దాటుచుండు సకల విధములను నిలచి సదయుడగుచు దాటుచుండు సకల విధములను ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని నా తాడెంత దయచే పిలచుచున్నా ఇప్పుడు మిమ్ములను నా తాడెంత దయచే పిలచుచున్నాడిప్పుడు మిమ్ములను హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. ఈ రోజున మన హృదయమైన తలుపును ఆయన తడుతున్నాడు. ఎన్నోసార్లు ఆయన మనల్ని ప్రేమించి మనుషులకి ఈ రోజున అర్థం కావట్లా. నేనేదో ఇంకా చాలా కాలం నాకేదో ఉందో అనుకుంటున్నారు ఈ రోజున. అలాగే అనుకున్నారు బస్సులో వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది. తెల్లారికి అలాంటి పరిస్థితి ఎదుర్కొంటారన్న సంగతి వాళ్ళకి అర్థం కాలేదండి. నిజమే, నిన్న అది జరిగింది, రేపు ఇంకోటి జరుగుతుంది. నిజమేనే. ఎందుకంటే కొన్నిసార్లు మనుషుల యొక్క నిర్లక్ష్యం. నాకు అన్నీ వచ్చు అనుకుంటారు, నాకు అన్నీ తెలుసు అనుకుంటారు. ఏ విధంగా ఎలాగ జరుగుతాయో మనకు తెలియదండి. అందుకని ఆ పట్టణాన్ని చూసినప్పుడు దేవుడు ఏడ్చాడంటండి. అవునండి, ఆ పట్టణాన్ని చూసి ఏడ్చాడు. ఆ మందిరమును ఏం చేస్తున్నారు వీళ్ళు? మార్కు సువార్త ఒక్కసారి చూద్దాం రండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 15 నుంచి 17 దాకా చదివాను ఒకసారి. మార్కు సువార్త 11వ అధ్యాయము 15 నుంచి 17 దాకా చదివాను. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టనారంభించి రూకలు మార్చువారి బల్లలను గువ్వలమ్మ వారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనీయకుండెను. మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడి వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరని. అయితే మీరు దాన్ని ఏం చేశారు? దొంగల కోక చేశారండి. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని రాయబడలేదా? మీరు దాన్ని వ్యాపారంగా చేశారు. ఇవాళ దొంగల కోక చేసేసారు. దేవుని యొక్క మందిరము ఒకవేళ లిటరల్గా దేవుని మందిరం కాకపోయినా నీ దేహమే దేవుని ఆలయమైన మీరు ఎరుగురా? ఎవడైతే దీన్ని గనక పాడు చేస్తాడో వాణ్ణి నేను పాడు చేస్తాను. నీ శరీరము నీ ఇష్టం కాదు. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఏమంటుంది వాక్యం? మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఎలాగూ కొన్నాడు? తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు కాబట్టి నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించడానికి నీకు అధికారం లేదు. అవునండి, నీ ఇష్టానుసారంగా నీ దేహాన్ని పాడు చేయటానికి దేవుడు మనకు అధికారం ఇవ్వలేదండి. దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. కొన్నిసార్లు ఏదన్నా పొరపాటున మనము దేవుని యొక్క ఆలయంగా ఉంటున్న దీన్ని ఒకవేళ మనం ఏదో ఒక విధంగా దాన్ని పాడు చేసినా, ఒకసారి కాకపోతే ఒకసారి అయినా పశ్చాత్తాపడతారేమో, మారు మనసు పొందుతారేమో, దేవుని సన్నిధిలో వాళ్ళు తగ్గించుకుంటారేమో అని దేవుడు ఎన్నోసార్లు మనకు తరుణం ఇస్తున్నా
ఆ దినమందు సమరయులు చేర్చుకున్నట్టుగా యేసుప్రభును కూడా హృదయంలోకి చేర్చుకోకుండా ఈరోజు అనేక మంది కూడా ఇప్పుడే కాదులే అనుకుంటూ ఉన్నారు ఈరోజు. అవునండి, మనుషులలో ఈ రోజున ఎందుకంటే వాళ్ళకున్న మరి సహవాసాలను బట్టి, వారికున్న పరిస్థితులను బట్టి మనుషులు అవిశ్వాసులతో కలిసిపోవటం వలన అలాంటి ఆలోచనలే. కొంతమందికి కార్తీక మాసం అంటే వాళ్ళకు కొన్ని రకాలైన వాళ్ళకు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి వాళ్ళకి. మనము ప్రభు బిడ్డలుగా మనము కొన్నిటిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యొక్క నామానికి మనం ఎక్కడ అవమానకరంగా ఉండకూడదండి. ఎందుకంటే ఈ రోజున దేవుని బిడ్డలుగా మనం చెప్పుకుంటూ దేవుని దయలో దేవుని యొక్క చిత్తానుసారంగా మనము ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్ళాలి తప్ప లోకంలో మనుషుల వైపు మనుషులు నడుచుకున్నట్టుగా కాదండి. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట చెప్తున్నాడు. ఎక్కడంటే ఫిలిప్పీ రాయబడిన పత్రిక రండి ఒకసారి. అనేకులు అక్కడంట భూ సంబంధమైన వాటి ఎందే మనసు పెడుతున్నారని ఉంది అక్కడ. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము కాదు, ఫిలిప్పీలు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 17 నుంచి 19 చదివాను. ఫిలిప్పీ 3. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునుడి. అది మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. నడుచుకుని వారిని ఏం చేయమన్నాడు? గురిపెట్టి మీరు చూడండి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయాలు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఇప్పుడు కూడా ఏడుస్తూ చెప్తున్నాను. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులందు అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనసు నుంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. చూసారా ఎంత ధైర్యంగా పౌలు గారు చెప్తున్నాడు? సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ఎలా అన్నాడు? దాని అర్థం ఏంటి చెప్పండి? నేను బతికినట్టుగా మీరు బతకండి. నిజమే. ఎందుకంటే బతికితే ఏదైనా మనం చెప్పగలుగుతాం. మనం బ్రతకలేకపోతే మన పిల్లలకి చెప్పలేము, మనం ఎవడికి చెప్పలేము. అవునా? అందుకని యోబు అంటాడు, నీ భక్తి నీకు ధైర్యం ఇస్తుంది. నువ్వు నీతిగా బతుకు, పరిశుద్ధంగా బ్రతుకు, నీ పిల్లోడికి ఏదైనా చెప్పినా ఆడు అంటాడు. నువ్వే నీ ఇష్టానుసారంగా తిరుగుతూ నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఉంటే పిల్లలకి ఏం చెప్తాను చెప్పండి? వాళ్ళు వేసే ప్రశ్నలకి ఇవాళ కొన్నిసార్లు సమాధానం చెప్పలేరు. అవును, మన జీవించే విధానం మన బిడ్డలకు అన్నీ తెలిసిపోతాయండి. నువ్వు ఎక్కడన్నా దాయి వచ్చావు కానీ ఇంట్లో దాయలేవు. ఇంట్లో దాస్తారా చెప్పండి? నిజమే. బయట వాళ్ళకి ఎన్నో చెప్పచ్చు, మన బ్రతుకు మన ఇంట్లోనే అర్థమైపోద్ది. అందుకని మనము ఎంట గెలిచి ఎక్కడ గెలవాలంట? ముందు మన ఇంట్లో గెలవాలి. మన జీవితంలో ముందు మనము మన సాక్ష్యము కలిగిన వారుగా మనం ఉండాలి కుటుంబాల్లో. అందుకని పౌలు అంటున్నాడు ఇక్కడ, ఏమన్నాడు? సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకుడి, మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి మీరు చూడండి. ఇలా చూడాలంట, గురిపెట్టి అన్నలాగా ఉండాలిరా, ఉంటే అక్కలాగా ఉండాలిరా. అది అలాగూ ఉండేటట్టుగా మన బ్రతుకులు ఉండాలి. కానీ ఆడిది ఒక బతికేనా అన్నట్టుగా అలాగ అనిపించుకుంటే ఇక ఆ రోజు సత్యంతో సమానమే. అంతే. విలువ ఉండదు, కుటుంబంలో విలువ ఉండదు, సమాజంలో విలువ ఉండదు. అవునండి. డబ్బులు పోయినా సంపాదించుకోవచ్చు, వస్తువు పోయినా కొనుక్కోవచ్చు. క్యారెక్టర్ కనుక పోయిందంటే జీవితాంతం మచ్చ మచ్చ మచ్చ. అంతే. జీవితాంతం కూడా ఆ మచ్చ ఉంటుంది. అంతే. జారత్వము జరిగించేవాడు కేవలము బుద్ధిశూన్యుడు, అతడకు కలుగు అపకీర్తి ఎప్పటికీ పోదు. ఊళ్ళో మొత్తం టామ్ 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 అయిపోదు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలుగా దేవుడు మనతో ఎందుకు మాట్లాడుతున్నాడు? కిందకి వెళితే అన్నాడు, అనేకులు క్రీస్తు శిలువకు
శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నారు. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి ఎందే మనసు ఉంచుతున్నారు. భూ సంబంధమైన వాటి మనసున్నారు. నిజమే. ఈ రోజున ఏదో అనుకోవచ్చు మనుషులుగా. యోబు అంటున్నాడు, దిగంబరగా వచ్చా నేను దిగంబరగా ఈ లోకం నేను విడిచి వెళ్ళాలి. యెహోవా ఇచ్చారు, యెహోవాయే తీసుకున్నాను. నిజంగా దేవుని కొరకు ఎంతగా స్తుతించాడు. యోబుని గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? నోటి మాట ద్వారా కూడా తన పాపము చేయలేదంట. మన నోటిని బట్టే కొన్నిసార్లు తీర్పు వస్తుంది మన మీద కిందకి. అందుకనే మన మాటలు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టు ఉండాలి తప్ప ఇక్కడొక మాట అక్కడొక మాట ఫోన్లో ఏదో మాట్లాడేయటం కాదండి. ఎందుకంటే దేవుడు కొన్నిసార్లు మన నోటి మాటను బట్టి కూడా తీర్పు తీరుస్తాడంట. అవునండి. అందుకనే ఆయన ఎలాంటి మనసు కలిగి ఉన్నా అంటే, ఇంకొక చోట రండి ఒకసారి. అపోస్తుల కార్యములో పౌలు గారు చెప్పిన మాట 17వ అధ్యాయము 16వ వచనం చదువున్నాను. ఆ పట్టణాన్ని చూసినప్పుడు పౌలు ఏదెన్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండియుట చూచినందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయాను. చాలు తల్లి. ఇక్కడ చూస్తే ఏథెన్స్ పట్టణానికి పౌలు గారు వెళ్ళేటప్పుడు అక్కడ వారి కోసం కనిపెట్టుకుంటున్నప్పుడు ఒకటి గమనించాడు ఆయన. ఏం గమనించాడు? ఆ పట్టణము విగ్రహములతో నిండియుండుట చూచి. ఎలా ఉందంట? ఆ పట్టణం నిండా విగ్రహాలతో నింపబడిన చూసినప్పుడు ఆయన మనసులో ఎలా ఉందంట? ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. సామాన్యంగా మనుషులు ఎలా ఉంటారంటే, ఎవడ భక్తి వాళ్ళదే, వాళ్ళ ఇష్టం వాళ్ళదండే, మా ఇష్టం మాది అన్నట్టుగా ఉంటారు. కానీ అక్కడ పౌలు గారి జీవితంలో మనం గమనిస్తే ఆయన మనసులో చాలా బాధపడుతున్నాడు. అయ్యో, జీవమగల దేవుని తెలియక వీళ్ళు ఏదో భక్తి అయితే ఉంది కానీ ఎలాంటి భక్తి చేస్తున్నారో వీళ్ళకి అర్థం కావట్లేదే. భక్తి అంటే సినిమా పాటలు పెట్టుకుని గంతులు వేయటం భక్తా? భక్తి అంటే తాగేసి తందనాలు ఆడతాం అది ఒక భక్తా? నిజమే. భక్తి అంటే రికార్డింగ్ డ్యాన్సులు వేయటం ఒక భక్తేనా? ఈ రోజున చాలామందిలో భక్తి అనుకుంటున్నారు కానీ భక్తి ముసుగులో చేసే పనులన్నీ కూడా అవన్నీ సమాజం సిగ్గుపడేటట్టుగా ఉంటున్నాయి ఈ రోజున. ఆ ప్రాంతాన్ని చూసినప్పుడు తన మనసులో చాలా బాధపడ్డాడు. నిజమేనండి. వాళ్ళతో అందుకనే చాలాసార్లు వాళ్ళతో వెళ్ళి మాట్లాడాడు. అబ్బాయి, ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు కానీ ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందవలెను. ఏదో ఆ కాలంలో ఏదో అయిపోయింది కానీ ఇప్పుడైతే అందరూ కూడా అంతటా కూడా ఏం చేయాలా? మారు మనసు పొందాలి. నిజమే. దేవుడు ఆ కపెర్నహూమును పట్టి బాధపడినట్టుగా, ఆ యెరూషలేమును గురించి దేవుడు ఏడ్చినట్లుగా ఈ రోజున వాక్యం వింటున్న మన జీవితాల్లో కూడా మారు మనసుకు పొందిన ఫలాలు లేకపోతే దేవుడు మన విషయంలో దుఃఖపడతాడు. ఒక పంట వేసామంటే పంటకు తగినట్టుగా ఫలం రాకపోతే రైతు బాధపడతాడు. కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకుంటారు. కానీ దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆయన వాక్యం ద్వారా ఎన్నోసార్లు మనతో మాట్లాడి మనమందరము మారు మనసుకు తగిన ఫలాలు మనం ఫలించాలని ఎన్నోసార్లు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఇంకా మనం ఆయన్ని దుఃఖపెట్టేవారుగా, ఇంకా ఆయన్ని గాయాలు రేపేవారుగా మనం ఉండకూడదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిజమేనండి. ఎందుకంటే పౌలు గారు చాలా మొండోడు. చాలా నిజంగా ఆయన పట్టుదల కలిగిన వ్యక్తి. ఆయన ఎలా అంటే దేవుని కోసం ఏదైనా విడిచిపెడతాకి ఆయన రెడీ. ఒకటే నిర్ణయించుకున్నాడు, బ్రతికితే క్రీస్తు కొరకు, చచ్చిపోతే పొట్టోడు గట్టోడు అంటారే అట్లాంటి గట్టి సరుకు. ఆయనకి ఏదో కొరడా దెబ్బలతో బాధపడ్డాని ఏడవలేదండి. ఆయన ఏదో హేళన చేశారని ఆయన లుస్త్రా, ఇకోనియా ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు రాళ్ళతో కొల్లబొడిచి ఈడ్చుకెళ్ళారని దానికి ఏడవలైనా
ఆ ఏథెన్స్ పట్టణాన్ని చూసినప్పుడు మనసు పరితాపం పొందింది. ప్రజలు లోకములోనూ ఇష్టానుసారంగా సంఘములో ద్రోహం చేస్తున్న మనుషులు చూసి, కుటుంబాల్లో ద్రోహం చేస్తున్న మనుషుల గురించి, ప్రభుత్వానికి సమాజానికి ద్రోహం చేస్తున్న ఆ మోసగాళ్ళను చూసినప్పుడు, అలాగే సంఘం చాటున కొంతమంది సిలువు చాటున అలాంటి వ్యక్తులు ఉండి కుట్రలు పన్నే వాళ్ళని చూసి వాళ్ళ విషయంలో ఎంతో ఏడుస్తున్నాడు. అవునండి. పైకి సంఘ పెద్దలుగా సంఘాల్లో ఉంటూ పెద్ద 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 పేరు గ్రహించిన వాళ్ళు కూడా దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నప్పుడు తన హృదయంలో నిజంగా ఆ వేదన తట్టుకోలేక ఎన్ని దెబ్బలు కొట్టినా సరే దానికి భయపడలేదు. కానీ నిజమేనండి, సమాజంలో ఉంటూ కూడా యూదులని చెప్పుకుంటూ కూడా, మేము పుట్టు క్రైస్తవులని చెప్పుకుంటూ కూడా దేవుని శక్తి లేని వారిని చూసినప్పుడు నిజంగా మీ మధ్య నేను సువార్తకి ప్రకటించను, నేను అన్ని జనుల మధ్యకి నేను వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయాడు. నిజమేనండి. అనేక సందర్భాల్లో ఎంత వ్యతిరేకత వచ్చినప్పుడు కూడా దేవుడు నిజంగా వాళ్ళని ప్రేమించేడే దేవుని ప్రజలని చెప్పేసి వాళ్ళ కోసం ఏదో చేయాలనుకుంటున్నాడు. నిజమే. కానీ ఈ రోజున మనుషులకు ఇంకా అర్థం కానిది ఏంటో తెలుసా? దేవుని ప్రేమ ఈ రోజున అర్థం కావట్లేదు. యెహెజ్కేలుతో ఒక రోజున మాట్లాడాడు. చూడండి, 33వ అధ్యాయంలో మాట ఉందో మాట, 33వ అధ్యాయం 11వ వచనంలో ఒక చక్కని మాట రాయబడింది అక్కడ. కాగా వారితో ఇట్లనను, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనస్సు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకొనుడి. మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. దుర్మార్గుడు కూడా తన దుర్మార్గులు నశించబడు దేవుడి చిత్తము కాదు. ఒక త్రాగుబోతు దేవుని యొక్క ఇష్టం లేకుండా అలాగే అతను ఉండటం దేవునికి ఇష్టం లేదు. ఆ బస్ యాక్సిడెంట్ కారణం ఏంటి? తాగుబోతులే. ఇక ఆడు ఇంటికి రాకుండా 2 రోజుల నుంచి ఆడి పెళ్లి గురించి ఏదో గొడవ అంటే ఇంటో ఇక ఆడు తాగి రోడ్ల మీద తిరుగుతున్నాడు. ఆడు ఎక్కడెక్కడ తిరిగాడో మొత్తం సీసీటీవీ ఫుటేజ్లన్నీ కూడా తీసుకొచ్చి చూస్తున్నారు వాళ్ళు. ఆడు పెట్రోల్ బంకు 2:30 టైంలో వెళ్ళాడు. దాన్ని బండి తిప్పడం కూడా రావట్లేదు. ఆడికి ఆడు ఎటుబడి దాన్ని తిప్పుతున్నాడు, అక్కడే పడిపోతున్నాడు. ఆడు పడతాలు లెగుతూ వెళ్తున్నాడు. చూడండి, వాడు పోయేది ఆడు పోక జనాలు ఎంతమంది సాగొట్టాడు చూడండి. ఈ రోజున కొన్నిసార్లు మనుషులకి అది మంచిది కాదని తల్లిదండ్రులు చెప్పినా వినట్లే. ఈ రోజున భార్య చెప్పితే ససేమేరా, నీ బాబు కూడా సొమ్మిదిస్తున్నావు నాకు, అదే అంత మోటుగా మాట్లాడుతున్నారంటే కనీసం జ్ఞానం లేకోకుండా నా పిల్లలకి కనీసం నేను ఏదో ఒకటి కొంచెం తీసుకొస్తే, ఏమంటే చికెన్ కేజీ 200 ఉంటుందా? సుమారుగా అంతే ఉండొచ్చు, 10 రూపాయలు అటు ఇటుగా. కేజీ చికెన్ తీసుకెళ్తే ఇంట్లో పిల్లలు ఎంత ఇష్టంగా తింటారు. కూరగాయలు తింటారు వీళ్ళు సరిగ్గా. చికెన్ ఫ్రై చేయి పెట్టండి వాళ్ళకి, మమ్మీ అంట వెనకాల ఎదురుతా చికెన్ ఫ్రై మాత్రం చక్కగా పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ఇవి 200 300 ఇవి ఒక్కడే దాగి వచ్చేస్తే ఎక్కడుంటాడో తెలియదు. కంట్రోల్ గోడ ఎట్ట పట్టుకుంటా నెమ్మదిగా వస్తా, బండి వేయలేక ఇటు ఏంటి తిప్పలేంటి, లోహం ఏంటి? ఇంట్లో ఎంతమంది ఏడుతున్నారు మన వాళ్ళకం చూసి. నిజమే. ఎవరో యెరూషలేము విషయంలో దేవుడు చెప్తున్నాడు, తన సొంత ప్రజల విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన సంఘముగా పిలుచుకుంటున్న ఆయన ప్రేమించిన ఇశ్రాయేలు గురించి దేవుడు చెప్తున్నాడు. లోకంలో వాళ్ళకి తెలవదు, వాళ్ళకి అదే లోకం అనుకుంటారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ దేవుడు మన లోకంలో నుంచి ఏర్పరచుకున్నాడు. దేవుడు ఆయన తన స్వకీ జనముగా ఉండటానికి, ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా ఉండటానికి దేవుడు మనల్ని ప్రేమించి ఆయన నిత్య రాజ్యము మన కొరకు ఆయన ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ ఈ రోజున మనుషులకు అర్థం కావట్లా, అవగాహన లేకపోవటం. ఒక పరలోకానికి వెళ్ళాలంటే నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. రేపొద్దున అక్కడికి వెళ్ళినాక ఏడ్చినా, ధనవంతుడు ఎక్కడికి వెళ్ళినాక ఏడిచాడు?
అక్కడికి వెళ్ళి యాతన పడుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి ఏడుస్తున్నాడు, అయ్యా ఒక్కసారి లాజరును పంపించి చిటికిన వేలుతో కొంచెం ఒక్క బొట్టు నీరు కోసం. అక్కడ వాళ్ళు ఎక్కడ కానీ ఇక్కడ వాళ్ళు అక్కడ కానీ వెళ్ళటం అవకాశం లేదు. ఒక్కసారి గనక నీ జీవితంలో కన్ను మూసావా, పరిస్థితులు బట్టి అనుకుంటావు ఫ్యాన్కి వేసేసుకుందాం, ఫ్యాన్కి వేసుకుని ఏలాడితే 3 నిమిషాల్లో చచ్చిపోతావు. ఇక తర్వాత నుంచి ఇక నువ్వు అవకాశం లేదు, ఇక నీకు అవకాశం లేదు. ఒక్కసారి గనక నీ ప్రాణం పోయిందా ఇక నువ్వు ఏం చేసిన అవకాశం లేదు. ఇక తిన్నగా ఆ పని చేయలేకనే ఏలియా, అయ్యా ఎంత మట్టుకు చాలు నన్ను నువ్వే తీసేసుకో, గుండె జబ్బు పంపించేయని బతిలాడుకున్నాడు. ఆయన బిడ్డలుగా ఆయన కుమారులుగా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని జయించాలి తప్ప పిరికోళ్ళలాగా ఊరేసుకు సాగకూడదు, పురుగు మందు దాగి సాగకూడదు. దయ్యాలే తిరుగుతారు ఇక్కడ. ఏదైనా ఛాలెంజ్కి తీసుకోవాలి. దేవుడు మనలో పిరిగితన ఆత్మ ఇవ్వాలా, ఏమిచ్చాడు? శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహ ఆత్మ దేవుడు ఇచ్చా, కానీ పిరిగితన ఆత్మ దేవుడు వల్ల పిరిగివాళ్ళు చచ్చిపోతారు. మన పిరిగివాళ్ళగా ఉండటానికి కాదండి, మన దేవుడు జయించాడండి. ఆయన మన ప్రభు జయించాడండి. ఆయన నిజమే. నువ్వు ఎప్పుడో దాని గురించి కాదు, నీ జీవితంలో ఏదైనా సాధించాలంటే కన్నీటితో నువ్వు ప్రార్థన చేసుకో. ఎందుకంటే కన్నీటితో విత్తువాడు ఆనందగానంతో పంటకు వస్తాడు. నువ్వెప్పుడైతే నీకున్న సమస్యను జయించలేకపోతున్నావో నీ గదిలోకి వెళ్ళు, ఉరేసుకోకుండా తలుపేసుకుని ఏం చేయాలా? ప్రార్థన చెయ్యి. ప్రభా నేను పాపిని, నన్ను క్షమించు. ఎన్నోసార్లు నా జీవితంలో ఓడిపోతున్నానయ్యా, నా పరిస్థితి వైపు నేను చూస్తున్నాను కానీ నన్ను ఎంతగా నువ్వు ప్రేమించావు. నాకు కొంచెం జ్ఞానం లేదు ప్రభా, నన్ను విడిపించు ప్రభా, ఈ పరిస్థితి నుంచి నన్ను విడిపించయ్యా. కొన్ని సిట్యువేషన్లు నేను చూస్తున్నప్పుడు నేను వాటిని జయించలేకపోతున్నాను ప్రభా. నువ్వు కన్నీటితో దేవుని పాదాల దగ్గర పడితే ఏదైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. అవును, ఏదైనా చేయగలిగిన దేవుడు నీ తండ్రి. ఆయన నేను విడువను ఎడబాయను నిబ్రమ కలిగి ధైర్యంగా ఉండమని వాగ్దానం ఇచ్చిన దేవుడు. ఆ దినమందు పట్టణంను చూసి ఏడ్చినట్టుగా నీ విషయం నా విషయంలో అయినా దుఃఖపడకూడదండి. దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మనం దేవుని కూడా నమ్మకం నిలబడాలండి. అవునండి. ఆఖరిగా 122వ కీర్తన 6వ వచనం చదువునాను. 122వ కీర్తన 6వ వచనం. యెరూషలేము యొక్క క్షేమం కొరకు, యెరూషలేము కోసం ప్రార్థన చేయమన్నాడు అక్కడ. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములో నెమ్మది కలుగును గాక. నీ నగరంలో క్షేమముండును గాక. చాలు తల్లి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. అవునండి. ఆయన సంఘముగా, ఆయన కోరుకున్న ప్రజలుగా నువ్వు ప్రార్థన చేయవలసిన బాధ్యత నీమే పెట్టాడు. అవునండి. మనం ఒకరికొకరు మనం ఏం చేయాలా? హెచ్చరించుకోవాలా, ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలా. ఒకళ్ళు మన పొరపాటు ఏదైనా చేసినప్పుడు దాని విషయంలో మనం మాట్లాడుకుని దాని విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలనేది అని మనము ఒకరికొకరు హెచ్చరించుకోవాలి. ఏమన్నాడు ఇక్కడ? యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. అవునండి. యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుతారు. దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడైతే దేవుని యొక్క ప్రజలుగా ఆయన కోరుకున్న సంఘము కొరకు ఆయన ప్రజలను మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో దేవుడు తప్పకోకుండా మనల్ని వర్ధిల్ల. వర్ధిల్లటం అంటే నువ్వు దినదినము ఆశీర్వాదకరంగా ఉంటావు. అవునండి. ఆయన కోరుకున్న ప్రజలుగా మనం ఎప్పుడు కూడా దేవుని మహింపచ్చేటట్టుగా ఉండాలి. మనము మనల్ని చూసి ఆయన ఏడ్చేటట్టుగా ఉండకూడదు. అవునండి. ఎందుకంటే యెరూషలేం అనేది సంఘమునకు తన ప్రజలకు సూచనగా ఉన్నది కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఆయన్ను ప్రేమించేవారుగా, ఆయన సంఘమును ప్రేమించేవారుగా, ఆయన ఎప్పుడూ సన్నిధిలో మనము
కన్నీటితో ప్రార్థించే వరకు ఉండాలి. ఒకవేళ మనుషులు అనుకుంటారు వీళ్ళేదో మైనార్టీలు అండి, వీళ్ళేదో తక్కువ వాళ్ళు అండి, కొంతమంది అలా మాట్లాడవచ్చు. నువ్వు తక్కువడవైనా నిన్ను మనుషులు హేళనగా చూసినా నువ్వు ఆత్మల భారం కలిగిన వ్యక్తిగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. దేవుడు నిజంగా అనేక మంది కొరకు నువ్వు విజ్ఞాపన చేసే వ్యక్తిగా ఉంటే దేవుడు నిన్ను బట్టి ఎంతో సంతోషిస్తాడు. అవునండి, దేవుడు చూసేది అదేనండి. వాళ్ళు ఎవరో మనుషులు తక్కువగా చేశారు మాట్లాడతారేమో. ఈ రోజున చాలామంది కూడా ఒకలాంటి చులకనగా మాట్లాడే మనుషులు ఉండొచ్చు. అవునండి, దేవుడి చేతిలో నువ్వు పడితే నీ తలరాతను ఆయన మారుస్తాడు. ఈ రోజున పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? నిజమేనండి. సమాజంలో మనం కొన్నిసార్లు కొన్ని చెప్పుకోలేని పరిస్థితుల్లో ఏడుస్తున్నవాడు. నిన్న మొన్న టపాకాయలు కాల్చిన వాళ్ళు దాంట్లో కొంతమంది చూసి ఆ పేపర్లు తీసుకొచ్చి వాళ్ళు చూస్తే దానిలో క్రొత్త నిబంధన యొక్క పేపర్లు చుట్టేసి అవి కాలుతున్నారు. నీతోనే కాలుతున్నారు. అవి ఆడేమో లోపల చుట్టేసి ముందు పెట్టేసి ఏం చేస్తున్నాడు? అమ్ముతున్నాడు. ఎవరికి? అందరితో పాటుగా జనాలు. మరి క్రైస్తువుల కన్నా బుద్ధి ఉందా అంటే వీళ్ళకి బుద్ధి ఉండదు. ఆడేవాడో కాల్చాడంటే ఈడు కూడా ఏం చేస్తున్నాడు? పిల్లలు ఎడుతున్నారమ్మా. ఎవరు ఎడుతున్నారంట? పిల్లలు ఎడుతున్నారంట. అరే పిల్లలు ఎందుకు ఎడుతారు అక్కడ? వాళ్ళకి తెలియదు. నువ్వు చెప్పాలి. చిన్నప్పటి నుంచి కూడా మన బిడ్డలకు చెప్పుకోవాలి. ఎప్పటి నుంచి చెప్పాలా? నువ్వు కూర్చున్నప్పుడు, నీ పడుకున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు దేవుని యొక్క కట్టలో మన గురించి చెప్పాలా. మనము దేవుని యొక్క బిడ్డలమమ్మా, మనం ఎలాంటి పనులు చేయకూడదు. డీజే మోగుతున్న చోట గంతులేసే చోట మనం వెళ్ళకూడదు. ఎందుకంటే మనము దేవుని యొక్క ప్రజలము. అని ఏమన్నాడు? దుష్టుల ఆలోచన చొప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసుకులు కూర్చుండే చోట కూర్చుండక ఎక్కడుండాలా? యెహోవా ధర్మశాస్త్రము ఆనందించుతూ దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు అతడు ఎలా ఉంటాడు? నీటి కాలుల యోర నాటుబడినదై ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చే. మరి ఎక్కడుంటున్నా? ఒకళ్ళ మీద వాళ్ళు దోసుకుంటాం. ఆదామా ఎక్కడా? నువ్వు నాకు ఇచ్చేవే అంతే తప్ప అయ్యా బుద్ధి గడ్డి తిని నువ్వు తినొద్దన్న పండు నేను తిన్నానని చెప్తే ఆ రోజు కథ కంప్లీట్ అయిపోయేది. చేప ఎందుకు అనలేదు అన్నట్టు కొంత కథ. ఒకడి మీద ఒకడు దోచుకుంటామే. వాళ్ళ మామయ్య కొనిపెట్టాడండి, మళ్ళీ అసలు మేము వాటి జోలికి వెళ్ళాం. అది ఎంత అంటే ఈ రోజున ఎలా ఉంటుందంటే ఒకళ్ళ మీద ఒకడు దోచుకుంటే తప్ప దేవుడు తెలవదా? ఆయన హృదయాలు పరిశీలించే దేవుడు. ఎవరైనా మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? మన హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు. నువ్వు కూర్చుండటం తెలుసు, నువ్వు గంతులేయటం తెలుసు, నువ్వు లేచడం తెలుసు. ఆయనకి అన్నీ తెలుసు. ఆయన కళ్ళ నుండి మనం ఇవ్వడం కూడా తప్పలేదు. దేవుడిచ్చిన ఆపర్చునిటీ ఏంటో తెలుసా? ఇప్పుడైనా నువ్వు ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ మనస్ఫూర్తిగా నా యుద్ధకు రండి. యోవేలుతో అన్నాడు దేవుడు. యోవేలు ద్వారా చెప్తున్నాడు, ఇప్పుడైనా సరే మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ మనస్ఫూర్తిగా తిరిగి నా యుద్ధకు రండి. ఆయన కరుణ వాత్సల్యం కలిగిన దేవుడు. ఆయన క్షమించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. లేచి నిలబడదాం. అందరు లేచి నిలబడదాం. ప్రభు సన్నిధిలో అడుగుదాం. ప్రభా ఎన్నోసార్లు కూడా ప్రభా తెలిసి కూడా ప్రభా నీ గాయాలు రేపిన వాడిని ప్రభా, ఆ పట్టణంను చూసి ఏడ్చినట్లుగా ఈ దినమందు ప్రభా నా పరిస్థితి అంతా నువ్వు చూసి కూడా ప్రభా కొన్నిసార్లు వీళ్ళని రక్షించింది ఎందుకేనా? వీళ్ళకి నేను ఎన్నోసార్లు మాట్లాడింది, ఎన్నోసార్లు వీళ్ళ హృదయములో వీళ్ళు ఏడ్చిన కన్నీటిని బట్టి వీళ్ళ స్వస్థపరిచనే. వీరి జీవితాల్లో వీళ్ళకు ఎంత వేదనతో ఉన్నప్పుడు వారి కన్నీటిని నాట్యంగా మార్చింది. కొన్నిసార్లు మన జీవితాలు చూసి ఆయన దుఃఖపట్టేటట్టుగా ఉండకూడదంట. అందుకన్నాడు ఆ పట్టణాన్ని చూసి ఏడ్చాడంట ఆయన. యెరూషలేమా కోడి తన పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకున్నట్లుగా చేర్చుకొని ఉంటుంది కానీ మీరు లోబడలేదంటున్నావు. నిజమే, ఎన్నోసార్లు కూడా దేవుడు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడుతున్నప్పుడు కూడా దేవుని యొక్క మాటలు నిర్లక్ష్యం చేసి మారు మనసు గురించిన అవగాహన కూడా లేకోకుండా, బాప్తిజం గురించిన అవగాహన కూడా లేకోకుండా, దేవుని కొరకు బ్రతకాలని అవగాహన లేకుండా ప్రభా ఉండటానికి కాదయ్యా. మాతో తేటగా సూటిగా మాట్లాడుతున్నప్పుడు మా హృదయం అనే తలుపు నువ్వు తడుతున్నప్పుడు ప్రభా లోబడే మనసు మాకు దయచేయండి ప్రభా. తీసుకునే మనసు మాకు దయచేయండి అయ్యా.
లోకస్తుల వలె మేము ఉండటానికి కాదయ్యా, లోకంలో నుండి మమ్మల్ని ఏర్పరచుకున్నది ప్రభా. నీకు స్వకీయ జనముగా మేము బ్రతకటానికి ప్రభా, రాజులైన యాజక సమూహంగా మేము ఉండాలని మమ్మల్ని పిలుచుకున్నందుకు వందనాలు తండ్రి. అయ్యా, నీ నామానికి మేము ఎక్కడ అవమానకరంగా ఉన్నట్టుగా నిన్ను ప్రేమించి నిన్ను హత్తుకొని నీ రాకడ పర్యంతము ప్రభా నీవిచ్చిన రక్షణ నమ్మకంగా కొనసాగుతూ అనేక మందికి, ఇంకా రక్షణ లేని వారికి, ఇంకా దేవుని ఎరగని ప్రజలకు ప్రభా మాదిరికరంగా పౌలు గారు చెప్పినట్లుగా నన్ను పోలి నడుచుకోమని ఎలాగ ధైర్యంగా చెప్పాడు, అలాంటి ప్రభా విశ్వాసం మెట్టులో మమ్మల్ని లేవనెత్తున ప్రభా. ఈరోజు విన్న మాటలు మా హృదయంలో భద్రపరుచుకొని, అయినా నాయన నీ సన్నిధిలో మేము ఇంకనూ ప్రభా లోతైన అనుభవం గుండా పశ్చాత్తాపంతో ప్రభా అయా మీ గాయాలు రేపేవారు గుండక, మిమ్మల్ని ఇంకను దుఃఖపెట్టేవారు గుండక విధేయత కలిగిన జీవితాలు మాకు దయచేయండి ప్రభా. నీ వాక్యం మాలో ముద్ర వేయమని, వచ్చిన ప్రతి బిడ్డను కూడా లేవనెత్తి బలపరచు, ఆత్మలో బలపరచమని నజరుడైన యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.